కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని, అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో అందరం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ముందుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. 2019 నుంచి 24 వరకు సైకో ప్రభుత్వం అధికారంలో ఉండి అభివృద్ధిని కుంటుపరిచారని, తర్వాత 2 సంవత్సరాల కాలం నుండి పార్టీని అభివృద్ధిలో నడిపిస్తూ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా దూసుకుపోతున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల విజయం సాధించాలని, ప్రజల్లో ఉన్న వ్యక్తికే పట్టం కడతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు 23 మందిని ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మండువ మురళీకృష్ణ, కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి, టి అనంతమ్మ, రామచంద్రగౌడ్, తాత ప్రసాద్, మాజీ మేయర్ గంగాడ సుజాత, మాజీ కార్పొరేటర్లు ఆళ్ల వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మార్చి 29, అదేవిధంగా 1982లో అప్పుడుండే పరిస్థితుల్లో కేంద్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి తెలుగువారిని అవమానిస్తున్నారనే కారణాల చేత ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆయనకు సాటుగా ఈరోజు పార్టీని 44 సంవత్సరాల నుంచి ఇంతమంది కుటుంబ సభ్యుల్ని నడిపాడు అంటే ఆయన పెట్టిన ముహూర్త ఫలం, అదేవిధంగా ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ నడుపుతున్న విధి విధానాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన 2 రూపాయల కిలో బియ్యం, ఆ రోజుల్లోనే పక్కా గృహాలు, మహిళలని గుర్తుపెట్టుకొని మహిళలకు సమాన హక్కు ఉండాలి, మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా ఆస్తి పంచాలని చెప్పి ఇవన్నీ కూడా ఆ రోజు పెట్టిన పథకాల్లో ఎన్టీ రామారావు గారిని ఈరోజు కూడా జరుగుతున్నాయి అంటే ఆయన ఎంత ముందు చూపుతోటి 82, 83లోనే ఈ పథకాలు పెట్టారని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పెన్షన్ అనేది మన దేశంలోనే మనం స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదివరకు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ తీసేశారు. పేదవాళ్ళకి ఎక్కడా కూడా కడుపు నిండేట్టుగా భోజనం కూడా దొరకకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఒకసారి గమనించినప్పుడు, ఎందుకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ టైంలోనే రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మనం చూస్తే ఒకసారి 19, 24 ఏం జరిగింది, 14, 19 ఏం జరిగింది కూడా మనం ఉండే వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకోవాలి. రాష్ట్రం ఒక 16,000 కోట్ల అప్పులో మనం బయటికి పంపించినా కూడా పూర్తిగా రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఉదాహరణకి మన నియోజకవర్గంలోనే 2,600 కోట్లు పనిచేసామంటే రాష్ట్రంలో ఎన్ని కోట్లు పనిచేసాం, ఎన్ని రోడ్లు వేసాం, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళామనేది కూడా
మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఉంది, అబద్ధాలతోటి అబద్ధాలు చెప్పటం, ఒక సైకో మాదిరి ఎంతమందిని ఏ విధంగా చేశాడో ఒక్కరిని మనశ్శాంతి లేకుండా ఉండే 5 సంవత్సరాలు రాక్షస పాలనతో అనేక ఇబ్బందులు పెట్టడం, పార్టీలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారో, ఏ విధంగా చేశారో మనందరం కూడా మనం చూసాం. రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలతో కాదు. రాజకీయాల్లో మనం ఏదైనా కూడా అభివృద్ధి చేస్తా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చూస్తే ఈరోజు కుల రాజకీయాలతోటి కులాలను పెట్టి అడ్డం పెట్టి కులాల మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకొని ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ప్రమాద బీమా కింద కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళందరూ కూడా ఇస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా రేపు మళ్ళా ఎన్డీఏ కూటమి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక కనపడ్డు. అలాంటి పార్టీని ఈరోజు వచ్చే పరిస్థితిలో లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ స్లిప్పుతోటి వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా తెరపరగవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేమంటే నేను ఇంకోటి ఏదో తీసుకొచ్చామని చెప్తాను. ఇప్పుడు విమర్శలు అనేది కాదు ఇవాళ, ఎందుకంటే అందరూ మన 44 సంవత్సరాల వసంతంలో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని మాట్లాడినా కూడా ఇబ్బందులు మాట్లాడటం చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే అవన్నీ మాట్లాడే టైం ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పెన్షన్లు అనేది తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కూడా మనం ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు తొందరలోనే ఒక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ వస్తాయి. ఈరోజు మండలాల్లో ఉన్నారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. తొందరలోనే కూడా నేను కూడా ఎప్పటి నుంచో పొద్దున్న పూట 6 గంటల నుంచి మొదలు పెట్టాలి, ఒక డివిజన్ తిరగాలి. అదేవిధంగా మండలాలు కూడా ఊరికి వెళ్ళాలి, కాసేపు ఒక హాఫ్ డే కేటాయించాలని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈ ప్రోగ్రామ్స్ మనకు కుదరట్లేదు. తప్పకుండా తొందరలోనే వస్తాం. వచ్చిన తర్వాత ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాని మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. తొందరలోనే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో కావాలో ఇవ్వాల్సి ఉన్నాయో అన్నీ కూడా ఇస్తాం. ఈరోజు మళ్ళా పట్టాలు ఇస్తాం. జనూనుగా మన పార్టీ వాళ్ళకు కూడా కార్యకర్తలకు కూడా అందరికి కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే మొదలుపెట్టి మీ అందరూ కూడా ఆదుకునే కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, కార్యకర్తల్ని ఖచ్చితంగా ఆదుకుంటాను. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో ఆ టైం సందర్భంలో నేను చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరోసారి 44వ మన పార్టీ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎవరైనా కూడా ఈ పసుపు చొక్కా వేసుకుంటే ఒక అదృష్టంగా భావించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే పనులు అలాంటివి అందరూ కూర్చోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగుతున్న మన తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మిగతా నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, మిగతా వాళ్ళందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి ఈ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత, పార్టీ స్థాపించి ప్రభుత్వం ఫార్మేషన్ చేసిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో మహిళలకు సమాన హక్కు, 2 రూపాయల కిలో బియ్యం, ఇటువంటి పథకాలు తీసుకురాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇట్లాంటి సంస్కరణలు తీసుకురాబట్టే. అట్లాగే మన ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలా కూటమి ప్రభుత్వంతో మన సూపర్ 6 పథకాలను అమలుపరుస్తూ ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన నాయకులకి మనం ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ, మన కార్యకర్తలు మనోనిబ్బరంతో, మనోబలంతో మన రాబో ఎన్నికల్లో ఇంకా పార్టీ పటిష్టంగా ఉండేట్టుగా తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో మనం గెలుపు దిశగా నడవాలని, అవి మన దామచర్ల జనార్దన్ రావు గారికి అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, ఒంగోలు
టౌన్ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. దానికి ఫస్ట్ మన పొరుగుబాటి కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినాయి. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మన నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు, వారి హయాంలో ముస్లిమ్స్కి మన మైనారిటీ షాదీఖానా కానీ, రోడ్లు, డ్రైనేజీలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నటువంటి మన దామచర్ల జనార్దన్ గారిని అభినందిస్తూ, దామచర్ల జనార్దన్ గారిని 34,000 పైగా మెజారిటీతోటి ఒంగోలులో గెలిపించారు. అందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు. థ్యాంక్ యూ. అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామై అయినందుకు జయం. కులమత ప్రాంత భేదాలకు నెక్స్ట్ ఎస్కే కాళేశ్వర బాబు, మన్యం వెంకట్రావు గారు, మన్యం వెంకట్రావు అక్క ఆయనకి గ్రూప్ ఫోటో ఉన్నందుకు వారికి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ సన్మానం జరుగుతుంది. సన్మాన కార్యక్రమం జరుగుతుంది.